ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. చూసారు కదా వాతావరణం చాలా చల్లగా ఉందన్నమాట. ఈరోజు అయితే చూసారు కదండి, చుట్టుపక్కల అసలు చాలా ప్రశాంతంగా ఉంది. ఇంకా ఉదయాన్నే లేసేసి ముందైతే మాకు చేయి పంపు నీళ్ళు అనమాట. అవి చిట్టుతల్లికి కూడా నేను ఇంకా వాటర్ పోస్తాను కాబట్టి మొత్తానికైతే నింపేసాను. చూసారు కదా, ఈ విధంగా అయితే మాత్రం మొత్తానికి పట్టేసాను. ఇప్పుడైతే నేనేం చేస్తానో ఆ వంటకం అయితే చూపిస్తాను, సరేనా? చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? బా నేనైతే చాలా బాగున్నాను. హాయ్ చెప్పు. హాయ్ హాయ్ ఫ్రెండ్స్. రాత్రి 11:30 ఆ మధ్యలో అయింది. మేము పడుకున్నా కానీ ఆట ఆడి నిద్రపోతా ఉన్నా. ఆట ఆడింది నువ్వువా జుట్టు తగులుతుంది. సరేలే, ఇటు కూర్చో. ఇప్పుడైతే ఉదయాన్నే లేసేసి నేను ఏ పనులు చేసుకుంటాను అనేది నా డైలీ వ్లాగ్ అయితే మీరు చూపిస్తాను అనమాట. బట్టలు అయితే మడతేసేయాలి. ఇప్పుడైతే హాయ్ చెప్పు మమ్మీ. హాయ్ చెప్పరు. హాయ్ చెప్పు. హాయ్ చెప్పాలి. ఎండ అయితే కాయట్లేదండి. 2 days నుంచి వర్షం అనమాట. మాకు తెలిసి చల్లగానే ఉంది. మొత్తానికైతే కంఫర్ట్ పెట్టి చిన్న అమ్మాయి గుడ్లు అయితే నేను దివాన్ కాట్ మీద వేసేసాను అనమాట. వాటిని అయితే మడతేసేసాను. శుభ్రంగా మడత పెట్టేసుకొని స్టాండ్లో పెట్టయితే నానబెట్టేసాను అనమాట. కడిగేసి చిరుతల ముందు లేవగానే ఆకలి అనిద్దండి, అందుకని చెప్పేసి ఇంకా బియ్యం అయితే నానబెట్టేసాను అనమాట. ఇచ్చేసి అంట్లో నైట్ పెరుగాను ఉంది. నేను నా చిరుతలే కదా, అందుకని చెప్పేసి 2 ఉన్నాయి తావాల్సినవి. వీటిని కడిగేసుకొని బట్టలు ఎత్తుకేసుకోవాలి. ఎన్ని వేయించాడు నాన్న? ఇటానా గాలి పెళ్ళి ఎంత చెబుతురే మా వదిన వీక్షి ఇటానమా వీక్షి వీక్షి ఇటానా పైకి చూపి ఏ ఆడు అబ్బో ఏం దుమ్ముతుంది. వీక్షి హాయ్ చెప్పమ్మా. హాయ్ చెప్పిద్ది. తీసుకో తీసుకో. మా వదిన సొంత అన్నయ్య. ఆడు ఆడ నేను ఏడా నాకు అర్థం కదా. వీక్షిక ఇటు నేను ఓ టైం తీసుకోమ్మా. ఏముంటాయి అడుగుడు నాగలి. వీక్షి ఏది చెప్పివా? హాయ్ హాయ్ చెప్పు. అదే అదే సూపర్. కుదరదులేమ్మా, మేమంటే చేసేవాళ్ళం కాబట్టి అమ్మ కాలం. గాజులమ్మ గాజులు, రంగురంగుల గాజులు, రంగుల గాజులు. వీక్షి హాయ్. సూపర్. నాకు చెప్తుంది ఇట్లా చూపుతారా, ఇటు చూపుతారా. చిట్టి కాయలకి చిన్న చిన్న చేతులకి అప్పుడు విజయవాడలో వేసి చిన్నపిల్ల అప్పుడు ఆడ ఇప్పుడు ఏమైంది కళ్ళు నడుపుతుంది. ఏం కూర వండుతుంది ఏం పంపేసి. ఏం చేస్తున్నావు మమ్మీ? ఉరి అప్పుడే వంట వండుతున్నావా? వారికి అయితే అన్నం పెట్టినాం.
మా మేకగాడు మేత వేసింది, నీళ్ళు తాగింది. అది కానీ ఊరేసి వస్తుంది. ప్రస్తుతానికి వచ్చేసిన పెట్ట పుంజు అయ్యే అనమాట, గుడ్డు పెట్టేది పెట్ట పుంజు. అవి చేసి చిన్న పిల్లలు, మిగతా మొత్తం అమ్మేసినాం. ఇది ఇవాళ క్లీన్ చేసేయాలి. 2 days నిన్నగా మొన్నే చేసింది. ఆకు కడుతున్నాం కాబట్టి ఆకు పడింది అనమాట. కోళ్ళు ఉన్నట్టయితే ఇంకా బాగుండేది కాదు. ఇది బుడ్డి ఏం చేస్తున్నావు? హాయ్ చెప్పటం చెప్పు. సరుపు తినకూడదు, తిట్టి నాన్న కడగబో. ఉదయాన్నే ముందు లేవగానే పనులన్నీ చేసేసుకోవాలండి. ఎందుకంటే ఉండే కొంది ఇంకా అసలు చేబుద్ది కదనమాట, ఎండబడే కొంది. ఇంకా అన్నం తింటే మాత్రం ఇంకా అసలు చేయలేము. ఇంకా గాజులు ఆమె రాకముందు అయితే పని అంతా చేసేసుకున్నాను. ఆ క్లిప్ అనేది కొంచెం ముందే యాడ్ చేశాను అంతే అనమాట. గాజులు చాలా రోజులు అవుతుందండి వేయించుకోక. ఇంకా వాళ్ళ కాడ వేయించుకుంటే గట్టిగా చాలా బాగుంటాయి. అదేవిధంగా పొద్దున్నే లేచి పనులన్నీ చేసేసుకుంటే అదే ఒక ఎక్సర్సైజ్ అని ఉంటుంది అనమాట. ప్రెగ్నెన్సీ టైంలో అంటే ఉదయం సాయంత్రం ఎక్సర్సైజ్ చేయాలి కాబట్టి ఏ ఎక్సర్సైజ్లు అనుకోవటమే. ఇంక నా పని అయితే నేను చేసేసుకుంటా ఉన్నాను అనమాట. అంట్లో వేసి తొట్టుకైతే నీళ్ళు అవన్నీ తెచ్చేసుకున్నాను. ఇంకో పక్క అమ్మ కూడా తన పని అయితే తను చేసేసుకుంటుంది. పక్కనే అనమాట ఉండేది, పక్క గదిలో అమ్మ, ఈ గదిలో అయితే మేమన్నమాట. ఇంక వంట అయితే చేసేసుకో. ఇప్పుడు కూర ఏం బాగుంటుంది. ఈరోజు అయితే బెండకాయ పచ్చడి అయితే నా స్టైల్లో ఏ విధంగా చేస్తాను అనేది అయితే చూపిస్తాను. అప్పుడు చేశాను అనమాట, ఈ మధ్య అసలు చేయలేదు. బెండకాయ పచ్చడి కోసం అయితే బెండకాయలు అయితే కట్ చేసాను. జోమ్ పోయిందాక వేసుకోవాలి. అన్నం పెట్టి బియ్యం అయితే కడిగి పెట్టేసాను అనమాట. నానిపోతా ఉన్నాయి. ఇంకా అన్నం కింద కూడా ముట్టించేసేసుకొని బెండకాయలు ఫ్రై చేసేసుకోవాలి. బెండకాయలు అయితే జోమ్ పోయిందా ఫ్రై చేసుకోవాలి. చెప్పు ఇంట్లో చేసుకొచ్చి చేసింది మా అమ్మ ఎన్ని పనులు. నాకు తీసుకొచ్చాడు మా మేకపిల్లకి. బుడ్డి నానొచ్చాడు కొడతాడు రా నాన్న కాడు. ప్రాగ్ కట్టాలి. లేపుతున్నాయింది వాటిని. మేక కడగబో. అప్పుడు చేతికి ఆకు పెట్టిద్దా? దానికి ఆకు కట్టాలి, తాడు కట్టి అరుస్తూ ఉంటావు. ఎందుకమ్మా? ఎంతన్నా పెట్టిన అరుస్తూనే ఉంటాయి. మేకలకి ఎంతన్నా ఆకలి తీరదంట. మేకలకైతే అదే 7 కొండలు ఎక్కినా కానీ నీకు ఆకలి తీరదంట. తిప్పుతూనే ఉంటాయి, తింటానే ఉంటాయి కానీ ఆకలి తీరదంట. అందుకే చూడు అంత కట్టుగా ఒక్కొక్కసారిగా అది ఒకసారిగా మేసి మళ్ళీ అరిసిద్ది. అయితే 3 కితాలకు కడితే సాయంత్రం దాకా కాదు, మధ్యాహ్నానికే కాజేసిద్ది. కొద్ది కట్టినాం అనుకో, కాసేపు పెట్టవచ్చు. నువ్వేనమ్మాయాడా? అమ్మో ఏంది దా రావా? మేక పెట్టది, మేకకు పెట్టుకో. కోళ్ళు పడితే ఐటమ్ మొదలు పెట్టింది. నువ్వేనమ్మా సందులో చదువుతున్నావు, ఆట ఆడుతున్నావు. హాయ్. బెండకాయ అయితే ఫ్రై అయిపోయినాయండి. పక్క అయితే తీసేసుకున్నాను. ఏగినాక కాసిన కూడా కాలేదనమాట. అదేవిధంగా టమాటా పచ్చిమిర్చి కూడా వేసేసి బాగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. పచ్చడికి అయితే ఇది చూసారు కదా. ఇప్పుడైతే ఇంకా అన్నీ ఫ్రై చేసుకుంటున్నప్పుడు మొత్తం టమాటా పచ్చిమిర్చి ఫ్రై అయిపోయినాక బెండకాయ కూడా కలిపేసానండి దాంట్లోనే. ఇంక ఇప్పుడైతే మాత్రం కరివేపాకు అయితే వేసేసాను. కరివేపాకు కొత్తిమీర అనేది పచ్చడి అంతా నూరినాక వేసుకోవచ్చు. కరివేపాకు వేసుకుంటే స్మెల్ అనేది చాలా బాగుండిద్ది అనమాట. తినడానికి అయినా కానీ స్మెల్ అయినా కానీ కరివేపాకు వేసే స్మెల్ వేరనమాట, బాగుండిద్ది.
ఇంకా ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ పోసాను నేనైతే. అలానే కొంచెం పసుపు కూడా వేసుకోండి. పచ్చడి అనేది కొంచెం కలర్గా బాగుండిద్ది, తినడానికైనా కానీ చూడటానికైనా కానీ చాలా బాగుంటుంది. పసుపు కూడా వేసేసుకొని ఒక 5 నిమిషాలు అయితే ఫ్రై చేసేసుకోవాలన్నమాట. నేనైతే బాగా ఫ్రై చేసేసానండి మొత్తం అయితే, ఎందుకంటే బాగా ఏగిని అనుకోండి పచ్చడి అనేది బాగుండిద్ది. అది కాక పచ్చి వాసన అనేది లేకుండా ఉండిద్ది అని చెప్పేసి ఈ విధంగా నూరేసాను. అది కాక జీలకర్ర కూడా ఒకసారి ఆయిల్లో ఫ్రై చేసేసుకున్నా. విడిగా పచ్చడి నూరేటప్పుడు విడిగా కొంచెం వేసుకుంటే సరిపోద్ది అనమాట. ఈ విధంగా మొత్తం ఫ్రై చేసేసుకొని కొత్తిమీర కూడా కొంచెం, నేను ఇప్పుడు కొంచెం తర్వాత పచ్చి నూరినా మిగతా కొంచెం యాడ్ చేసేసుకోండి సరిపోయిద్ది. ఇంకా ఈ పచ్చడి అయితే మాత్రం మెత్తగా నూరేస్తే రెడీ అయిపోయినట్లే. సరేనండి, పచ్చడి అయితే నూరేసాను. కొంచెం స్పైసీ అయిందనమాట, లైట్గా మంట ఉంది. ఇంకా మాకైతే సరిపోయింది, మంట తినే వాళ్ళకైతే సరిపోయింది అనమాట. నేను కొంచెం తగ్గియాల్సింది. అయితే చాలా బాగుందండి టేస్ట్ అయితే. అయినా అంతే తిన్నాము. చాలా బాగుంది అనిపించింది నాకైతే మాత్రం. తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. బెండకాయ ఫ్రై కానీ ఇలా పచ్చడి కానీ చేసుకొని తింటే వేడి వేడి అన్నంలో ఇంకా చాలా బాగుంటుంది. ఫ్రై అనేది నేను ఏ విధంగా చేస్తానో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. నా చిట్టి తల్లి మాట వినకుండా ఒకటే ఆట ఆడుతుంది అనమాట. సాయంత్రం అయిపోయింది, స్నానం చేసేయాలి, జడ వేసేసి. ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సరేనా, బాయ్ బాయ్ అనమాట. పిల్లల అల్లరికి హద్దులే ఉండవు. రమ్మంటే అస్సలకి రావట్లేదు నా చిట్టి తల్లి అయితే. వద్దన్న పనే ఎక్కువ చేస్తుంది. గదులుతుంటేనేమో వరకు ఏడుస్తుంది అనమాట. మీ పిల్లలు కూడా ఇంతేనా కాదు, కామెంట్ చేయండి.